ఏలూరు జిల్లా భీముడోలులో జాతీయ రహదారి నిర్మాణంతో దిగువకు వెళ్లిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని నూతన సాంకేతికత ద్వారా 8 అడుగులు పైకెత్తారు. దాతల సహకారంతో తొలుత ఆలయాన్ని 5 అడుగులు పైకెత్తేందుకు 20 లక్షల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారు. అనంతరం లక్ష్యాన్ని 8 అడుగులకు పెంచారు. అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో నెల్లూరుకు చెందిన జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. భారీ సామర్థ్యం కలిగిన హైడ్రాలిక్ జాకీలను ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణంపై ఒత్తిడి సమానంగా పడేలా దశల వారీగా పైకెత్తుతున్నారు. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి దశలోనూ నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలిస్తున్నారు. సుమారు 30 మంది నిపుణులైన కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారు. ఈ గుడి కట్టి 36 సంవత్సరాలు అవ్వడం వల్ల ఈ గుడి ఇంకా రోడ్డు కన్నా 2 అడుగులు డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఈ అయ్యప్ప స్వామి గుడి పీఠంకి సంబంధించిన కమిటీ మెంబర్లు అందరూ జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ వారి ద్వారా ఈ గుడిని పైకి లేపాలని నిర్ణయించిన అనంతరం మేము బిల్డింగ్ దగ్గరికి వచ్చి బిల్డింగ్ని టెస్ట్ చేసి ఈ గుడిని 6 అడుగులు పైకి లేపడానికి మేము ప్రయత్నించాము. ఈ బిల్డింగ్ 7 అడుగులు ఇప్పటికీ లేచింది, ఇంకా 1 అడుగు బ్యాలెన్స్ ఉంది. ఈ దేవాలయం రోడ్డు హైవే రోడ్ లైట్లు అవడం కారణంగా రోడ్ నుంచి 3 అడుగులు డౌన్ అయ్యి 10 సంవత్సరం సాగులు మోకాళ్ళ లోతు నీళ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామస్తులు కమిటీ వారు అందరూ ఒక నిర్ణయం తీసుకుని స్వామివారి భక్తులు అందరూ నిర్ణయం తీసుకుని గుడి హైట్ లేపాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 6 అడుగులు లేపుదామని చెప్పి శ్రీ జై హనుమాన్ జాకీ లిఫ్టింగ్ వారు తో కాంట్రాక్ట్ మాట్లాడితే ఒక 6 అడుగుల వరకు మేము నిర్ణయం చేసుకున్నాము. కానీ ఇప్పుడు 6 అడుగులు సాలిపోక ఫైనల్ గా ఇంకో 2 అడుగులు లేపాల్సి వచ్చి ఇంకో 2 అడుగులు పైకి లేపుతున్నాము.